పేరు అన్నపూర్ణ అండి. అన్నపూర్ణ గారు పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. పాప పుట్టిన తేదీ, టైం చెప్పండి. పాప పుట్టిన ఇదంటే మార్చ్ 31, 97 అండి. ఓకే, నెక్స్ట్ టైం చెప్పండి. 10:25 మేడం, నైట్ టైం. ఓకేనండి. ఏ ఊర్లో పుట్టింది పాప? ఆమ్దాల వరకు అండి. ఓకేనండి. ఎక్కడది? విశాఖ దగ్గర కదండి? అవునండి. మార్చి 31, 97. మార్చ్ 31, 1997 అండి. రాత్రి 10:25 పుట్టింది. వైజాగ్ దగ్గరలో కదండి? ఆమ్దాల వరకు. శ్రీకాకుళం. శ్రీకాకుళం. చెప్పండి. అదే అండి, పాప జాబ్స్ ట్రై చేస్తుందండి. మ్యాచెస్ కూడా తొందరగా కుదరట్లేదు. ఏంటండి జాతకం ఎలా ఉంటుంది, ఆమె లైఫ్ ఎలా ఉంటుంది? విద్య కూడా సామాన్యంగా సాగింది కదా మీ పాపకి? ఏంటండి స్టడీ ఎలా ఉంది పాపకన్నా? స్టడీ పాప పీజీ చేస్తుందండి. పీజీ చేస్తుంది, జాబ్ కి ట్రై చేస్తుంది. కానీ తనంతకు తానే ఉండిపోతుందండి, కొన్ని అప్లై చేయకుండా అలాగా. టైం కరెక్టేనా? 10:25 రాత్రి. 10:25 కరెక్ట్ అండి. సోమవారం పుట్టింది. ఓకే. ఇప్పుడు ఉద్యోగం గురించి అడుగుతున్నారు అంతేగా? ఉద్యోగం, పెళ్లి కోసం అండి. ఉద్యోగం, మ్యారేజ్. ఓకే. ఒకటి తొందరగానే అయిపోతుంది. ఉద్యోగం అయితే తొందరగానే వచ్చేస్తుందండి. మ్యారేజ్కి సంబంధించి అంటే కొద్దిగా స్వల్పంగా దోషాలు ఉన్నాయి. ఉద్యోగం అయితే ఇమీడియట్ వచ్చేస్తుంది. ఒకటి పగడం రత్నం పెట్టించండి. ఉంగరం మీదకి ఒక పగడం పెట్టించండి పాప చేత, అమ్మాయి చేత. ఒక పగడం పెట్టిస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అది బాగుంటుంది. ప్రస్తుతం అయితే అంత అనుకూలంగా లేదండి. కొద్దిగా వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు వృత్తిపరంగా కూడా బాగా చికాకులు ఉన్నాయి. వచ్చే సంవత్సరం మే తర్వాత నుంచి చాలా బాగుంది అనమాట. ప్రొఫెషనల్ గా అలా బాగుంది, అన్ని పరాలుగా బాగుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టెన్షన్లు, చికాకులు బాగా ఎక్కువ ఉన్నాయి. ఒత్తిడి కూడా బాగా ఎక్కువ ఉంది అనమాట. చెప్పిన మాట వినకపోవడం, ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి బాగా. అవును సార్, అవునండి, వినట్లేదు. ఏదైనా నోటిఫికేషన్లు ఎన్ని పడుతున్నా కూడా దానికి అప్లై చేయకుండా అలా వదిలేసుకుంటుంది జాబ్ ఆఫర్స్. అదే అమ్మా. మరి అది మనసు మారాలంటే ఏమైనా చెయ్యాలండి? అదే ఆంజనేయ స్వామిని బాగా పూజించండి అమ్మా, అన్ని పరంగా మంచి జరుగుతుంది. చెయ్యండి, చేస్తుంటే ఇంప్రూవ్మెంట్. అలాగే సార్, చెప్తాను సార్.